Okay friends, తర్వాత కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ద యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 6.1/4% అండ్ ద ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ 4096. వాట్ విల్ బీ ద పాపులేషన్ బీ ఇన్ 3 years అంటున్నాడు. ఇక్కడ ఒక పాపులేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు? 6.1/4% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/16 కదా. అంటే ఇంక్రీజ్ అంటే యాడ్ చేయాలి, అవునా కదా? అంటే 16 కాస్త 17 అవుతుంది ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years అవుతుంది, అవునా కదా? కాబట్టి సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, 3 years పాటు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పవర్లో 3 వేసుకున్నాం అనుకోండి, 16³ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 4096, అవునా కదా? రైట్, అదే ఇచ్చాడు కదా 4096. సో అలాంటప్పుడు 17³ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 4913. ఎస్ ఆర్ నో? అంటే ప్రజెంట్ పాపులేషన్ 4096 ఉంది, ఎవ్రీ ఇయర్ 6.1/4% పెరుగుతోంది, అలా 3 years పెరుగుతోంది. అలాంటప్పుడు 3 years తర్వాత ఉండేటటువంటి పాపులేషన్ ఎంత? 4913. రైట్ ఫ్రెండ్స్, ఒక్క స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. సింపుల్గా మీరు 1 నుంచి 50 వరకు ఉండేటటువంటి స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ 4913. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ యాన్యువలీ అట్ ఎ రేట్ ఆఫ్ 25%. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఇట్ ఈస్ 10,000. ద పాపులేషన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వాజ్ అన్నాడు. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏమని చెప్తున్నాడంటే, ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ప్రతి ఇయర్ కూడా 25% పెరుగుతుంది యాన్యువల్గా. అంటే ఎవ్రీ ఇయర్లీ 25% పాపులేషన్ పెరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years తర్వాత పాపులేషన్ అనేది 10,000 ఉంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఉంటుంది, బిగినింగ్లో ఎంత ఉంది అని అడుగుతున్నాడు. అంటే చూడండి ఫ్రెండ్స్, 25% అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ 1/4, అవునా కదా? సో ఇనీషియల్గా 4 ఉంది, పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి 5 units అవుతుంది. 3 years తర్వాత అంటున్నాడు, అంటే 4³ 5³, అవునా కదా? దట్ ఈస్ నథింగ్ బట్ 4³ ఈజ్ నథింగ్ బట్ 64, 5³ ఈజ్ నథింగ్ బట్ 125, అవునా కదా? సో 3 yearsకి ముందు 64 units ఉంది, 3 years తర్వాత 125 units ఉంది పాపులేషన్. అయితే 3 years తర్వాత పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. అంటే 125 ఈజ్ రిప్రజెంటింగ్ 10,000, అవునా కదా? అప్పుడు 64 ఎంత రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్? 125ని మనం 80తో మల్టిప్లై చేస్తే 10,000 వస్తుంది. అలాగే 64ని 80తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇస్ నథింగ్ బట్ 64 8s are 512. ఎస్ ఆర్ నో? అండ్ 0. రైట్ ఆర్ నాట్? అంటే 3 years తర్వాత 10,000 ఉంది, 3 yearsకి ముందు బిగినింగ్లో 5,120 ఉన్నాయి పాపులేషన్ అనేది. సో ఆన్సర్ ఈస్ 5120. సో ద పాపులేషన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వాస్ 5,120 people. రైట్, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 10,000. ఇట్ ఇంక్రీజెస్ బై 10% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. During the second year, it decreases by 20% and it increases by 30% during the third year. What is the population after 3 years అన్నాడు. ఇది ఈజ్ అ డిఫరెంట్ మోడల్, రైట్? ఒకసారి చూద్దాం ఇది ఎలా చేయాలో. ఏమన్నాడు? ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 10,000 ఉంది, ఇట్ ఇంక్రీజెస్ బై 10% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 years జరిగాయి. సో వాడు 10% అంటున్నాడు. 10% అంటే 1/10, అవునా కదా? 10% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే 10 కాస్త 11 అవుతుంది. 10 + 1 11 కదా. ఫస్ట్ ఇయర్ అంత అయింది. సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది? డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఇట్ డిక్రీజెస్ బై 20%. 20% అంటే ఎంత ఫ్రెండ్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/5, అవునా కదా? ఎస్. సో 1/5 అంటే 5 కాస్త డిక్రీజ్ అవుతుంది అన్నాడు కాబట్టి 5 కాస్త 4 అవుతుంది. ఎస్ ఆర్ నో? తర్వాత and it increases by 30% during the third year. What is 30% friends? 10% అంటే 1/10, 30% అంటే 3/10. ఇంక్రీజ్ అవుతున్నాడు, ఇంక్రీజ్ అవుతున్నాడు. సో 10 కాస్త 13 అవుతుంది. 10 + 3 13, రైట్ ఆర్ నాట్? సో 3 years పాటు ఇలా జరిగింది. సో ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నట్టు? 10 5s are 50, 50 10s are 500 units. ఇదంత ఫ్రెండ్స్, ఇది 11 4s are 44, 44 into 13. సో 12 13 and it is 44, right? 572. Yes or no? This is 572. సరే, ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అంటున్నాడు. ఇనీషియల్గా ఉన్న పాపులేషన్ 500 ఫ్రెండ్స్. తర్వాత ఇనీషియల్గా ఉన్న పాపులేషన్ 500, ఫైనల్గా ఉన్న పాపులేషన్ వచ్చేసి 572 units, అవునా కదా? సో వాడేమన్నాడు? పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 10,000. ఎప్పుడు? ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరగక ముందు. అంటే 500 units కాస్త 10,000 అయితే
572 యూనిట్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఎంత ఫ్రెండ్స్, ఎంత బట్టి మల్టిప్లై చేయాలి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ 20 కదా. ఎస్ ఆర్ నో? 5 2s are 10 and 3 zeros ఇంటూ 20. మరి 572 ఇంటూ 20 ఎంత, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ 4 14 and it's 11 and there is 0. అంటే 3 years తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పర్సంటేజెస్ తర్వాత పాపులేషన్ ఎంత అయింది? 11,440 అంటున్నాడు. ఒకవేళ ఆఫ్టర్ పాపులేషన్ 3 years పాపులేషన్ ఇంత పెరిగినప్పుడు వాట్ ఈస్ ద పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, చేంజ్ డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది, రైట్ ఫ్రెండ్స్? కానీ మనం ఇక్కడ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అన్నాడు. 3 years తర్వాత పాపులేషన్ ఎంత? 11,440, రైట్? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. సో తర్వాత ఇది one of the very logical questions, friends. Please look at the board carefully. The population of a town is 10,000. If the males increases by 5% and females by 6%, the population will be 10,540. How many females are there అంటున్నాడు, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఎంత ఉంది? ఇనీషియల్గా 10,000 ఉంది ఫ్రెండ్స్, రైట్? సో వాళ్ళు 10,540కి వెళ్తున్నారు, రైట్? అంటే ఎంతమంది పెరుగుతున్నారు? 540 పాపులేషన్ పెరుగుతుంది, అవునా కదా? ఇంత పెరిగారు. ఎందువల్ల పెరిగారు? మేల్స్ 5% ఇంక్రీజ్ అయ్యారు, ఫిమేల్స్ 6% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 540 మంది పెరిగారు పాపులేషన్లో, అవునా కదా? దట్ ఈస్ ద కాన్సెప్ట్, ఫైన్. సో 10,000 పీపుల్లో మేల్స్ ఎంత పెరిగారు ఫ్రెండ్స్? 5% ఇంక్రీజ్ అయ్యారు. ఫిమేల్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 6% ఇంక్రీజ్ అయ్యారు. వీళ్ళు మేల్స్ అండ్ వీళ్ళు ఫీమేల్స్, అవునా కదా? సరే, సో 6% అంటే మనం 5% ప్లస్ 1% అని రాయొచ్చు కదా. సో 5% ఇక్కడంతా ఇక్కడ అంతే, అవునా కదా? సో ఈ 1% ఎంతో మనకు కావాలి. సో ఆ 1% ఈ 540 ఫ్రెండ్స్. ఎందుకని 540లో కూడా ఎలా అంటే ఈ 5% చూడండి, 10,000లో 5% ఎంత అంటే ఎంత ఫ్రెండ్స్? 1% అంటే 100, 5% అంటే 500, అవునా కదా? అంటే మేల్స్ ఎంత పెరిగారు? 500 పెరిగారు. అయితే మనకు ఆల్రెడీ 540 పెరిగారని తెలిసిపోయింది ఇక్కడ. అంటే ఒక్క మేల్సే 500 పెరిగితే 540లో ఇంకా ఫిమేల్స్ ఎంత పెరుగుంటారు ఫ్రెండ్స్? 540 టోటల్ పెరిగింది 540, దానిలో మేల్స్ 500 ఉన్నారు. అంటే ఫిమేల్స్ వచ్చేసి 40 పెరిగారు అనమాట, రైట్ ఫ్రెండ్స్? ఈ 1% 40 రిప్రజెంట్ చేస్తుంది, అవునా కదా? 1% 40 అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? ఫీమేల్స్, టోటల్ ఫీమేల్స్ ఎంత అడుగుతున్నాడు. అంటే 100% ఫీమేల్స్ ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే 1% 40 అయితే 100% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇంటూ 40, దట్ ఈస్ నథింగ్ బట్ 4,000. అంటే ఫీమేల్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 4,000 ఉన్నారు ఇనీషియల్గా. అంటే 10,000 పాపులేషన్లో ఫీమేల్స్ 4,000 ఉన్నారు. అలాంటప్పుడు మేల్స్ ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా 6,000 ఉంటారు. అప్పుడే కదా 4,000 ప్లస్ 6,000 దట్ ఈస్ నథింగ్ బట్ 10,000, రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ 5% ఇందులో ఉంది, అవునా కదా? సో ఇది 500 అనమాట, ప్లస్ 1% ఈజ్ నథింగ్ బట్ 40. ఎందుకని ఇచ్చింది? ఇక్కడ 540 ఉంది కాబట్టి, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. ఇన్ ఏ విలేజ్ 40% ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఫీమేల్, 70% ఆఫ్ ఫీమేల్ అండ్ 50% ఆఫ్ మేల్ ఆర్ మ్యారీడ్. ద పర్సంటేజ్ ఆఫ్ ద అన్మ్యారీడ్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ అంటున్నాడు. ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? అన్మ్యారీడ్ పాపులేషన్ అనేది కావాలి, పర్సంటేజ్. అయితే ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, సపోజ్ లెట్ us సే దట్ 100 ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్. అయితే వాడు ఏమంటున్నాడు? 40% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఫీమేల్ అంటున్నాడు కదా. అంటే దీనిలో 40% ఫీమేల్ అంటే 40 ఆర్ ద ఫీమేల్స్ అండ్ హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్? 60 మేల్స్ ఆర్ దేర్. ఎస్ ఆర్ నో? సరే, బాగానే ఉంది. అందులో 70% ఆఫ్ ద ఫీమేల్స్లో 70%కి మ్యారేజ్ అయింది, మేల్స్లో 50%కి మ్యారేజ్ అయింది. ఫీమేల్స్లో 70%కి మ్యారేజ్ అయింది అంటే 30%కి అన్మ్యారీడ్ అనే కదా అర్థం. 70% మ్యారేజ్ అయిందంటే 30% అన్మ్యారీడ్ అని అర్థం. మనకు కావాల్సిన అన్మ్యారీడ్ పాపులేషనే, అవునా కదా? సో 40లో 30% ఎంత ఫ్రెండ్స్? 10% ఈజ్ 4, 30% ఈజ్ 4 3 12, అవునా కదా? అంటే 40లో 30% ఈజ్ 12. ఎస్, సో 12 యూనిట్స్ ఆర్ అన్మ్యారీడ్, రైట్? తర్వాత 60లో వాడేమంటున్నాడు? 50% ఆర్ మేల్ ఆర్ మ్యారీడ్ అంటున్నాడు. 60లో అంటే మేల్స్ 50%కి మ్యారేజ్ అయింది అంటే అనదర్ 50%కి అన్మ్యారీడే కదా, అవునా కదా? సో 60లో 50% ఎంత ఫ్రెండ్స్? 30. ఎస్ ఆర్ నో? అంటే 30 యూనిట్స్కి అన్మ్యారీడ్ అనమాట. సరే, బాగానే ఉంది. సో అన్మ్యారీడ్ టోటల్ పాపులేషన్ ఎంత? సో 12 and 30 అంటున్నాడు. అంటే టోటల్ 42 యూనిట్స్ ఆర్ అన్మ్యారీడ్ అవుట్ ఆఫ్ 100, అవునా కదా? సో పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి 42 ఆర్ అన్మ్యారీడ్ అవుట్ ఆఫ్ 100 పాపులేషన్, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100, అవునా కదా? సో 100 గెట్స్ క్యాన్సిల్, 42% ఈజ్ అన్మ్యారీడ్ పర్సంటేజ్.
అండ్ వాట్ ఈస్ ద మ్యారిడ్ పర్సంటేజ్ 58% అవుతుంది. 42 100లోంచి 42 తీసేస్తే 58 కదా. సో అన్మ్యారిడ్ పాపులేషన్ అడిగారు కాబట్టి 42% ఈస్ ద ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. ఇన్ ద ఎక్స్ప్రెషన్ xy square the values of both variables x and y are decreased by 20%, but by this the value of the expression is decreased by అన్నాడు. xy square అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఉంది, x and y are the variables, right? సో xy square అంటే అర్థం ఏంటి? x ఇంటూ y అనే కదా అర్థం. ఈ మూడు కూడా 20% ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. అంటే x 20% తగ్గింది, y 20% తగ్గింది, ఈ y కూడా 20% తగ్గింది. 20% అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? 1/5 అనే కదా అర్థం. అంటే 5 కాస్త 4 యూనిట్స్ అయింది, ఇది కూడా మళ్ళీ 5 కాస్త 4 యూనిట్స్ అయింది, ఇది 5 యూనిట్స్ కాస్త 4 యూనిట్స్ అయింది. అంటే టోటల్ ఎంత వచ్చింది? 125 అండ్ దిస్ ఇస్ 64. 5 5s 25 5s 125, 4 4 16 4 64. ఎస్ ఆర్ నో? సో ఎంత చేంజ్ వచ్చింది? ఇనీషియల్గా ఉన్నది 125. సో 20% ప్రతి వేరియబుల్ డిక్రీజ్ అవ్వడం వల్ల 64 యూనిట్స్ అయిపోయింది. ఎంత చేంజ్ వచ్చింది? -61. అవునా కదా? 125 నుంచి 61 తీసేస్తే కదా 64, రైట్? అంటే డిక్రీజ్, మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్. ఆల్రెడీ వాడే ఇచ్చారు డిక్రీజ్ అని, కానీ అమౌంట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. అంటే చేంజ్ ఎంత? 61 వచ్చింది. ఎంతలో? ఒరిజినల్గా 125లో ఇంటూ 100. ఎస్ ఆర్ నో? సో 61/125 ఇంటూ 100. అయితే చూడండి ఫ్రెండ్స్ కేర్ఫుల్గా, 61 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం క్యాన్సిల్ చేద్దాం. సో 5 2s are 10, లేదంటే 25 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 25 5s are 125, 25 4s are 100, 61 4s are ఎంత ఫ్రెండ్స్? 4 1s are 4, 6 4s are 24, 244/5. అవునా కదా? సో 244/5 అంటే 5 4s are 20, 4 ముందుకు వెళ్ళి పక్కకు వెళ్ళింది, 444 ఉంది, 5 8s are 40, ఇంకా 4 ఉంది, పక్కన పాయింట్ పెట్టి 0 పెడతాం. సో 5 8s are again 40. Yes or no? So answer is 48.8%. Right friends? Please note this. Such a beautiful question it is. Right? Okay.